ఇప్పుడు ఆరాధ్య రియాలిటీ అంటే ఆస్వాదించేది ప్రతిదీ రియాలిటీతో కూడిందై ఉండాలని అద్భుతమైన పేరు ఆరాధ్య రియాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వెంకన్న గారు మాట్లాడతారు. ఒకసారి అందరికి గట్టిగా చెప్పట్లు. గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మన ఆరాధ్య రియాలిటీ నూతన వెంచర్ ఆరాధ్య ఫ్యూచర్ సిటీ వెంచర్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన కస్టమర్ దేవులు అండ్ అసోసియేట్ మిత్రులు, అలాగే ఈ సైటు మేము చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించి ముఖ్య కారణంగా ఉన్న మదన్న అండ్ టీమ్కి ప్రత్యేక అభినందనలు. ఆయన సహకారం లేకపోతే ఈరోజు మేము ఈ సైట్ చేసేవాళ్ళం. అలాగే మదన్నని నన్ను కనెక్ట్ చేసిన ఒక బ్రిడ్జ్ లాంటి మా గోరటి వెంకటేశం గారికి కూడా ప్రత్యేక అభినందనలు అండి. అలాగే వెంచర్ విషయానికి వస్తే ఆరాధ్య ఫ్యూచర్ సిటీ అండి. ఇది వచ్చేసి 6.5 ఏకర్స్ వెంచర్ అండి. టోటల్గా ఆల్రెడీ 80% డెవలప్మెంట్స్ అయ్యి మనం చూడొచ్చు. సీసీ రోడ్స్ కంప్లీట్ అయ్యి, అండర్ పవరు, అండర్ డ్రైనేజు, వాటరు, టోటల్గా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ అయ్యి ఇమ్మీడియట్గా ఈ రోజు మనం విల్లా కట్టుకోవాలనుకుంటే కూడా కట్టుకునే విధంగా ఉన్న వెంచర్ అండి ఇది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండ్ రేరా అప్రూవ్డ్ అండ్ బ్యాంక్ లోన్ ఆల్సో అవైలబుల్ అండి. మనకు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ 3 బ్యాంకులు మనం లోన్ ఫెసిలిటీ మనం రెడీ చేసి పెడతాము. టోటల్గా ఇందులో 76 ప్లాట్లు వచ్చినాయండి. 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి 167, 200 మెజారిటీ ఆఫ్ ప్లాట్స్ అన్నీ కూడా 167 and 200 ఉన్నాయి. 300 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా కొన్ని ప్లాట్స్ వచ్చాయి. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా బడ్జెట్ అండి. అంటే ఒక సింప్లెక్స్ విల్లా లేదా ఒక డూప్లెక్స్ విల్లా కట్టుకోవడానికి అనుగుణంగా ఉన్న ప్లాట్స్ అన్నీ కూడా ఈ వెంచర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఆల్రెడీ ఆల్ అప్రూవల్స్ వచ్చి మనకు ఫైనల్ అప్రూవల్కి కూడా దగ్గరున్న వెంచర్ ఇది. అలాగే చూసుకుంటే వెంచర్ లొకేషన్ చూసుకుంటే కందుకూరు ఏదైతే ఉందో మనకు కనబడేది కందుకూరు అండి. ఆ కందుకూరు ఊరికి కందుకూరు క్రాస్ రోడ్కి మధ్యలో 100 feet రోడ్ ఫేసింగ్తో ఉన్న వెంచర్ అండి. అలాగే మీకు తెలుసు మెట్రో కూడా మనకు 4th ఫేజ్లో మెట్రో కూడా కందుకూరు వరకు మనకు ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు వరకు మెట్రో, అంటే అలాంటి కందుకూరు ప్లేస్ని ఆనుకొని ఉన్న వెంచరే మనది. అలాగే ఫ్యూచర్ సిటీ ఏదైతే ఇప్పుడు మనకు 20,000 ఎకరాల్లో రాబోతున్న ఫ్యూచర్ సిటీ ఉందో, ఫ్యూచర్ సిటీకి వెళ్ళే మెయిన్ హైవేకి కేవలం 1 kilometer దూరంలో పూర్తిగా రెసిడెన్షియల్ జోన్ మధ్యలో ఉన్న సైట్ ఇదండి. అంటే ఏ కస్టమర్ అయినా మీరు అసోసియేట్గా మీకున్న ఎక్స్పీరియన్స్లో 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళల్లో కూడా కొన్ని 100,000 మంది కస్టమర్స్కి మీరు ప్లాట్లు ఇప్పించుంటారు. అప్రిషియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మీరు ఈ వెంచర్లో మీ కస్టమర్కి ఒక ప్లాట్ ఇప్పించి చూడండి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ఈ ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు అద్భుతమైన డ్రెస్ తీసుకునే వెంచరు. ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదు షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని మెటీరియలైజ్ చేయాలనుకున్నా, రిటర్న్స్ తీసుకోవాలనుకున్నా కూడా ఇది అద్భుతమైన వెంచర్. కనెక్టివిటీ వైజ్ చూసుకున్నా కూడా, లొకేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ అనేది మనకు ఆల్రెడీ ఒక 2016లో ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయ్యాక అప్పుడు ఫార్మా సిటీ, తర్వాత ఫ్యూచర్ సిటీ అయింది. ఏ విధంగా చూసుకున్న ఔటర్ రింగ్ రోడ్డు మనకు మొత్తం టోటల్గా 19 ఎగ్జిట్స్ ఉన్నాయి. 19 ఎగ్జిట్స్లో ఎక్కడ కూడా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ నుంచి ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో 20,000 ఎకరాల ల్యాండ్ ఎక్కడా లేదు రెసిడెన్షియల్కి. మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోండి. ఒక్క శ్రీశైలం హైవేలో, అది కూడా కందుకూరు, కడతాల్, ఆమనగల్, మహేశ్వరం ఈ ఏరియాస్లోనే 20,000 ఎకరాల ల్యాండ్ అనేది ఆల్రెడీ 12,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఒక 8,000 ఎకరాలు రైతుల నుంచి పూలప్ చేసి 20,000 ఎకరాలు రాబోయే ఫ్యూచర్ సిటీ కోసం తీసిన ల్యాండ్ అండి. ఇలా మీకు ఏ హైవేలో కూడా లేదు. అలాగే 15 నుంచి చూసుకుంటే 15, 16, 17 and 18, 19 వరకు కూడా టోటల్ కూడా 110 బయో కన్జర్వేషన్ జోన్లోనే మనకు ఆ ఏరియా అంతా ఉంది. అంటే రెసిడెన్షియల్ జోన్ అనేది ఆఫ్టర్ నార్సింగి దాటితే, నార్సింగి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ అనేది మనకు ఇంటర్నేషనల్ కనెక్టివిటీ అండి. అంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ బై ద ఏరియాలో చూసుకోండి. మీరు గూగుల్ అయినా సెర్చ్ చేయొచ్చు. ఇండియాలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఢిల్లీ తర్వాత లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. ఆ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ కూడా కేవలం 40 ఎకరాల తేడా. 5,340 ఎకరాల ఎయిర్పోర్ట్ అండి. అంటే ఇంకా రాబోయే 150 ఏళ్ళు 200 ఏళ్ళని దృష్టిలో పెట్టుకొని కట్టిన ఎయిర్పోర్ట్. అలాంటి ఎయిర్పోర్ట్ మన శ్రీశైలం హైవేకి ఆనుకొని ఉండడం, అది శ్రీశైలం హైవేకి గొప్ప వరం. అలాగే ఎగ్జిట్ నెంబర్ 40 నుంచి చూసుకుంటే కందుకూరు వరకు ఆల్రెడీ మనకు విల్లా కల్చర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనకు 8 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు, 2 కోట్లు, 3 కోట్లలో కూడా తుక్కుగూడ, లేమూరు, సరస్వతిగూడ, అలాగే కందుకూరు ఈ మధ్యలో చూసుకుంటే కూడా అన్ని విల్లా ప్రాజెక్ట్స్ వచ్చినాయి. మ్యాకు, బీటీఆర్, కందకట్ల, గ్రీన్ రిచ్,
సెరెంగిటి ఇవన్నీ చూసుకుంటే కూడా పర్ స్క్వేర్ యార్డ్ 35,000 నుంచి 40,000 నుంచి 70,000 80,000 లక్ష అమ్మే పరిస్థితి. చాలామంది అసోసియేట్లకు ఏంటంటే 25,000 ప్రైస్ అనగాక 25,000 అంత రేటా అనిపిస్తుంది. మీరు ఆలోచించండి, 25,000 రేటు ఒక ప్రీమియం ప్రోడక్ట్ అయి ఉంటే మరి 50,000 గజం ఏమనాలి, 75,000 గజం ఏమనాలి? ఇక్కడ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ కస్టమర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఏంటంటే రాంగ్ కస్టమర్కి నువ్వు ఎంత ప్రొజెక్షన్ చేసినా ఉపయోగం లేదు. వాళ్ళ బడ్జెట్ 10 లక్షలు 20 లక్షలు ఉండే కస్టమర్ దగ్గరికి వెళ్ళి నువ్వు 25,000 గజం ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేయాలనుకుంటే మీ టైం వేస్ట్ తప్పితే ఉపయోగం లేదు. అంటే మనం ఇక్కడ సెలక్షన్ ఆఫ్ కస్టమర్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోడక్ట్ 25,000 ఇంటూ 200 గజాలు 50 లక్షలు అంటే 50 lakhs ఎఫర్ట్ చేయగలిగే కస్టమర్స్ ఎవరు ఉంటారనేది మనం ఫైండ్ అవుట్ చేయడంలోనే మన విజయం అనేది ఉంటుందండి. చాలామంది అసోసియేట్స్ రియల్ ఎస్టేట్లో ఎవ్రీ ఇయర్ సుమారుగా 2-3 లక్షల మంది కొత్తగా వాళ్ళు వేరే ఫీల్డ్లలో ఉండి ఇన్సూరెన్స్ లో ఉండొచ్చు, బ్యాంకింగ్లో ఉండొచ్చు, లేదా వాళ్ళ స్టడీస్ కంప్లీట్ అయ్యాక రియల్ ఎస్టేట్ రావచ్చు, వేరే జాబులు చేస్తూ ప్రైవేట్ జాబులు వదిలేసి రియల్ ఎస్టేట్కి వచ్చేవాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 to 3 lakhs మెంబర్స్. నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాటింగ్, విల్లాస్ అవ్వచ్చు, ఫ్లాట్స్ అవ్వచ్చు, హైదరాబాద్లో ఏదో కంపెనీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయి అప్లికేషన్ ఫిలప్ చేసి జాయిన్ అయిన వ్యక్తులు ఒక 3 నుంచి 4 లక్షల మంది ఎవ్రీ ఇయర్ ఉంటారు. కానీ సేమ్ టైం అదే ఎవ్రీ ఇయర్ రియల్ ఎస్టేట్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ 3 నుంచి 4 లక్షల మంది ఉంటారు. అంటే ఏంటి, ఆ సస్టైనబిలిటీ లేక వచ్చినంత స్పీడ్గా వెళ్ళిపోతారు రియల్ ఎస్టేట్ నుంచి. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక కస్టమర్ని ఎలా కన్విన్స్ అవ్వాలి, ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఒక ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ ప్రాజెక్ట్లో ఉన్న లొకేషన్లో ఉన్న హైలైట్స్ ఏంటి. అంటే ఒక కస్టమర్ అతనికి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక బట్టల షాప్కి వెళ్తామండి, మనమే వెళ్తాం. ఒక షర్ట్ కొనాలంటేనే 10 షర్ట్స్ తీస్తాం, పక్క పెడతాం. ఒక 1,000 రూపాయలు 2,000 5,000 రూపాయల షర్ట్ కొనాలంటేనే అన్ని రకాలుగా ఆలోచిస్తాం మనం. అలాంటిది మరి ఒక 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు ఇన్వెస్ట్ చేసే ఒక కస్టమర్ ఎంత ఆలోచిస్తాడో మీరు అంతకంటే ఎక్కువ మీరు ఆలోచించాలి. అంటే ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయడం వరకు ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నా, నేను సెక్యూర్గా చేస్తున్నా అనే ఆలోచన అతనికి ఉంటుంది. కానీ అతను ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఆ ప్రోడక్ట్ ఎంత సెక్యూరిటీ, ఆ ప్రోడక్ట్ ఎంత రిటర్న్స్ అతను ఫ్యూచర్లో తీసుకోగలుగుతాడు, ఎందుకు తీసుకోగలుగుతాడు. ఏ ప్రోడక్ట్ అయినా ఇప్పుడు ఒక లేఅవుట్ నువ్వు ఎక్కడ పడితే అక్కడ లేఅవుట్ వేస్తే రిటర్న్స్ వస్తాయా కస్టమర్కి? వస్తాయా అండి? రావు. ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఏదన్నా ఒక హ్యూజ్గా ఏదైనా డెవలప్మెంట్ రావాలి, స్పీడ్గా ఏదైనా ర్యాపిడ్గా డెవలప్మెంట్ రావాలి, లేదా ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్న ఏరియా అయి ఉండాలి. అలాంటి దగ్గర ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తేనే కస్టమర్కి రిటర్న్స్ వస్తాయి. అలాంటి ప్లేసే ఈ ప్లేస్ అండి. ఫ్యూచర్ సిటీ గర్భంలో ఉన్న ప్లేస్ ఇది. ఎందుకంటే ఫ్యూచర్ సిటీకి మెయిన్ ఎంట్రన్సే కందుకూరు అండి. కందుకూరు నుంచే ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అవుతుంది. ఆ కందుకూరులో ఉన్న వెంచరే ఇది. అలాగే చుట్టుపక్కల మీరు ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. శిల్ప బొటానికా ఉంది, 30 నుంచి 35,000 అమ్ముతున్నారు. మైరాన్ 5th సిటీ ఉంది, 30 నుంచి 32,000 అమ్ముతున్నారు. సెరెంగిటి, మ్యాక్, గ్రీన్ రిచ్ అన్నీ చూసుకోండి. చాలా లెస్ ప్రైస్తోని 25,000లో సేమ్ లొకేషన్లో హెచ్ఎండి అప్రూవల్తో, రేరా అప్రూవల్తో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి, మెజారిటీ ఆఫ్ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి మనం కస్టమర్స్కి అందిస్తున్న ప్రాజెక్ట్ ఈ ఫ్యూచర్ సిటీ అండి. మన ప్రాజెక్ట్ పేరు కూడా ఫ్యూచర్ సిటీ పెట్టాము ఐకానిక్గా. ఈ ఫ్యూచర్ సిటీలోనే మన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు. ఖచ్చితంగా మీరు ప్రతి కస్టమర్కి ఒక్కసారి ఈ సైట్లోకి మీరు కస్టమర్ని తీసుకురాగలిగితే 100కు 100% మీ పని అవుతుందండి. 5గురిని తీసుకురాగలిగితే 4 కానీ 3 కానీ ఖచ్చితంగా కొంటారు. వాళ్ళ దగ్గర నిజంగా బడ్జెట్ ఉండి వాళ్ళకు ఉంటే మిగతా ఎంత మీరు కల్పించాలి. ఒక ప్రోడక్ట్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఎవరికి ప్రత్యేకంగా ఉండదండి. ఉంటుందా? మీరు చెప్పండి. మనం వాళ్ళకి తెలియజేయాలి. రైట్ టైంలో రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిటర్న్స్ వస్తాయి అనేది మనం తెలియజేయాలి. ఇక్కడ ఈ సైట్ ఉంది, కస్టమర్ వచ్చాడు, సార్ 6.5 acres సార్, హెచ్ఎండి సార్, అప్రూవ్డ్ సార్, ఇమీడియట్ రిజిస్ట్రేషన్ సార్ అంటే కాదండి. ఈ ప్లేస్లో ఈ వెంచర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఏం రిటర్న్స్ వస్తాయి, చుట్టుపక్కల ప్రాజెక్ట్స్లో రేట్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ కనెక్టివిటీ వైజ్గా ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏమొస్తున్నాయి, ఆల్రెడీ వచ్చిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి. ఎఫ్సిడి ఆఫీస్ వచ్చింది, అమెజాన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది, ఫ్యూచర్ సిటీలో వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి, 300 feet రోడ్డు కూడా వెళ్ళిపోతుంది. ఇలాంటి అన్ని విషయాల మీద మీరు పూర్తి తరోగా నాలెడ్జ్తో మీరు అయితేనే అసోసియేట్స్గా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు, 4 ప్లాట్లు అమ్మగలుగుతారు, మీ కస్టమర్స్కి ఒక మంచి ప్రోడక్ట్ ఇప్పించిన వాళ్ళు అవుతారు. బ్రోచర్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ బ్రోచర్లో లేఅవుట్ ఉంది, లేఅవుట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ప్లాట్ సైజెస్ ఏంటి, వాటి కొలతలు ఏంటి, ఎన్ని గజాల ప్లాట్లు ఉన్నాయి, ఏం ఎమ్యూనిటీస్ ఈ వెంచర్లో ఉన్నాయి, ప్లస్ రూట్ మ్యాప్లో ఈ వెంచర్ ఎక్కడ లొకేటెడ్ అయింది, కందుకూరు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఫ్యూచర్ సిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఈ స్టడీస్ అన్నీ కూడా మీరు మీ యొక్క లీడర్స్తో మాట్లాడండి. మీకు తెలియకపోతే అడగండి.
ఖచ్చితంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసిన ప్రతి అసోసియేట్ ఖచ్చితంగా మంచి ఇన్కమ్ పొందుకునే అవకాశం ఉంది. అలాగే తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచి రిటర్న్స్ షార్ట్ పీరియడ్లోనే, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ వర్క్స్ చాలా స్పీడ్గా అవుతున్నాయండి, ఫ్యూచర్లో కూడా ఇంకా స్పీడ్గా అవుతాయి. ఈ క్రమంలో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన కస్టమర్స్ అందరికి కూడా ఒక 2 ఇయర్స్లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% వాళ్ళు రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మీరు ప్రమోషన్ విషయంలో కానీ కస్టమర్ని కలిసే విషయంలో కానీ మీకు ఎలాంటి మాతో అవసరం ఉన్నా మాకు సేల్స్ టీం ఉందండి, మార్కెటింగ్ టీం ఉంది, సేల్స్ టీం ఉంది, మీరు వాళ్ళని కనెక్ట్ చేయొచ్చు. మీరు మన ఆఫీస్ వచ్చేసి బంజారాయిల్స్ అండి, బంజారాయిల్స్ సైబర్ రైట్స్లో 2nd and 3rd ఫ్లోర్ 2 ఫ్లోర్స్లో మన బిల్డింగ్ ఉంది. త్వరలో నెక్స్ట్ 10 డేస్లో మనం కొత్తపేటలో కూడా ఒక ఆఫీస్ చేయబోతున్నాం. అలాగే మన కంపెనీ నుంచి నెక్స్ట్ వీక్లో కూడా మహేష్ రోడ్లో కూడా ఒక ఫామ్ ల్యాండ్ మనం లాంచ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా మనం అందరం కలుద్దాం. ఖచ్చితంగా ఈ ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. మీరు రియల్ ఎస్టేట్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే నేను మళ్ళీ చెప్తున్నా, మీరుగా ఏదో బయటికి వెళ్ళి మేము ప్లాట్లు అమ్ముతాం అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే. మీరు మీ సీనియర్స్తో మాట్లాడండి, వాళ్ళ దగ్గర నేర్చుకోండి, వాళ్ళని కలవండి, ఆఫీసర్స్కి రండి, ప్రోడక్ట్ గురించి తెలుసుకోండి. ఇవేవీ తెలియకుండా మీరు ప్రోడక్ట్ అమ్మడం అనేది చాలా కష్టం అండి. రియల్ ఎస్టేట్లో రావడం చాలా ఈజీ, వచ్చాక మాత్రం నిలబడడం చాలా కష్టం. చాలామంది అసోసియేట్స్ రియల్ ఎస్టేట్లో ఒక 100 మంది వచ్చి జాయిన్ అవుతే అందులో నిలబడే వాళ్ళు కేవలం 3 నుంచి 7 ఉంటారు. నా అంచనా 10 కూడా చెప్పను, 5 నుంచి 10 మంది అంటారు, కానీ అంత కూడా ఉండరు. 3 to 7 మెంబర్సే. అంటే వాళ్ళు మాత్రమే డెడికేటెడ్గా ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా మీవేంటో ప్రూవ్ చేసుకోవాలని పనిచేస్తారు. రిమైనింగ్ పీపుల్ అందరూ కూడా కొన్ని రోజులు అబ్జర్వేషన్ చేసి ఏదో ప్రయత్నం చేసి మా వల్ల కావట్లేదు, లేదా మేమే దీనికి కరెక్ట్ కాదు, లేదా మాకు ఇది కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాదు, రియల్ ఎస్టేట్లో ఉన్న ఇన్కమ్ ఎక్కడా ఏ ఫీల్డ్లో లేదండి. రియల్ ఎస్టేట్లో ఉన్నంత సంపాదన ఎక్కడా లేదు. చాలా ఫ్రీగా, ఎలాంటి టెన్షన్ లేకుండా, బాసిజం లేకుండా హ్యాపీగా మీ ఓన్ తెలివితేటలతో మీరు ఇన్వెస్ట్ చేసేది కేవలం టైమే. మీకున్న టైంనే మీరు ఇన్వెస్ట్ చేసేది. మీరు వేరే వర్క్స్ చేస్తూ కూడా, వేరే జాబ్స్ చేస్తూ కూడా, బ్యాంకింగ్లో, ఫినాన్షియల్స్లో, వేరే రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా మీరు కంఫర్టబుల్గా మీకున్న రిలేషన్ సర్కిల్ అవ్వచ్చు, ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళకు కూడా మీరు ప్లాట్లు ఇప్పిస్తే కూడా మంచి బెనిఫిట్, మంచి ఇన్కమ్ అనేది మీరు తీసుకోగలుగుతారు. అందరికీ కూడా వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్ అండి. మాకు కూడా మమ్మల్ని ఈరోజు ప్రత్యేకంగా మమ్మల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి, మమ్మల్ని కలవడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరున మళ్ళీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్ అండి.